సత్యం రాజేష్ ఎక్కువగా నవ్వేస్తాడు, అప్పుడప్పుడు ఏడిపిస్తాడు, కానీ ఈ మధ్య హీరోగా మారి భయపెడుతున్నాడు. ఈ భయం ఎలా ఉందంటే అతనికి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసింది. టెనెంట్లో కూడా అదే భయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. సో ఈ భయం వెనకాల ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఆయన మాటలోనే విందాం. హాయ్ రాజేష్. ఆయన కుమార్ వసాప్ అన్న థ్రిల్లర్స్ బాగా కలిసి వస్తున్నట్టున్నాయి నీకు. అలా కుదిరిందంతే. అది అనుకోకుండా ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఈ సినిమా వచ్చేది మధ్యలో. ఇది ఫ్యామిలీ అంతా ఉంటుంది, అది థ్రిల్లర్ ఎక్కడికి రాదు. కానీ ఏ సర్టిఫికేట్ వచ్చేసింది అన్న? ఈ ఫ్యామిలీ అనకూడదేమో. ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే మీకు అర్థం అవ్వట్లేదు. ఫ్యామిలీలో కూడా కొన్ని చేస్తేనే మనకి మరి ఫ్యామిలీ సినిమానే, కానీ పడతారా మరి అది చెప్తారా. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థం విషయం. అదే ట్రైలర్ చూసినప్పుడు నాకేం అనిపించలేదు. ఎందుకు ఇచ్చారో ఏ సర్టిఫికేట్ అర్థం కాలేదు. రెండు ట్రైలర్స్ ఏం అనిపించలేదు. వెరీ కామన్గా ఉంది కంటెంట్. అవును, కొన్ని రిలీజ్ డేట్లో యాస్టీస్గా రియల్గా చేయించారు ఆయన. ఫ్యూ థింగ్స్ అంటే అలా చూపించకూడదేమో అని అనిపించింది. లాస్ట్ టైం దే వాజ్ ఎ టాపిక్ లైక్ మీ ట్రైలర్ కట్ కూడా ఒక సినిమాలో ఉందన్న. సాధారణంగా మొదలై అలా మధ్య నుంచి ఒక గ్రాఫ్ పెరుగుతూ చివరికి ఒక ట్విస్ట్ అయింది. సాధారణ సినిమా స్టార్టింగే ట్విస్ట్ ఉంటుంది, సినిమా బిగినింగ్లోనే ఉంటుంది ట్విస్ట్. కానీ ట్రైలర్ మాత్రం కొంచెం కూల్గా స్టార్ట్ అయింది. ట్రైలర్ కూల్గా స్టార్ట్ అయింది కదా. సినిమా బిగినింగ్ నుంచి బిగినింగ్ స్టార్టింగే ఒక చిన్న ట్విస్ట్తో స్టార్ట్ అవుతుంది సినిమా. ఇంక అక్కడి నుంచి నువ్వు ఆవిడకి అర్థం అవుతుంది. ఎవరికి నా బిహేవియర్కి సినిమాకి అసలు అర్థం అవ్వదు, అస్సలు ఎవరికి అర్థం. మీరు కొంచెం ఈ సినిమాలో మేకవర్ చాలా బాగుంది. అంటే కరెక్ట్గా సాఫ్ట్వేర్ టెక్కీ గైస్ లాగా అలా, అంటే 10 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూపిస్తే అందులో మీరు ఫిట్ అయిపోతారు అన్నట్టు. అలా నటించేస్తా కదా, బిహేవ్ చేస్తా కదా అలాగే. బట్ అదంతా అది ఆయన ఏమన్నారంటే నీట్గా పక్క దూకోవాలి అన్నారు. తర్వాత చిరిగిపోయి పక్క దూకోవాలి అలా వద్దానండి. గుర్తుందా? ఫస్ట్ నీట్గా దూకుని అంత రొమాంటిక్గా ఉంటారు. తర్వాత నుంచి సెకండ్ హాఫ్ నుంచి జుట్టు చెరిగిపోయి పక్క దూకుంటారని చెప్పారు. ఎలా అంటే దువ్వి ఒక రకంగా స్ప్రే చేసి ఆయిల్ కంగారులో ఉన్నప్పుడు ఇలా వచ్చేస్తారు కదన్నా. అలాగా దేశీ పొడుగులు పెళ్ళిస్తే ఎలా ఉండాలి అలాగా చెప్పారు. కొత్తగా ట్విస్ట్లతో చాలా బాగా చేశారు. అది అలా కలిసి వచ్చింది. కథలు అంటే చాలా వింటుంటావు. అంటే పొలిమేర సక్సెస్ తర్వాత చాలా కథలు వచ్చు మీ దగ్గరకు అప్రోచ్ అయ్యింటారు. ఈ కథలో స్పార్కింగ్ అనిపించింది మీకు? స్పార్కింగ్ అనిపించిందంటే లైక్ ఐ స్టేట్ లాస్ట్ టైం నేను వేరే ఊర్లో షూటింగ్ చేస్తుంటే అక్కడికి డైరెక్టర్ గారు రైటర్ వర్మ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి జస్ట్ కథ ఇచ్చారు. కథ చెప్పినప్పుడు నా ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సార్ అని ఒక పావు గంటలో అయిపోతా, ఒక 20 minutes చెప్పండి అన్న కథ. అంటే మరీ 3.5 hours 2.5 hours చెప్పి సీన్ టు సీన్ పట్టి షార్ట్లు చెప్తే తెలియకుండా ఒక నిద్ర వచ్చేస్తుంది. కార్ డ్రైవింగ్ కూడా కథ కూడా అలా ఉంటే నిద్ర వచ్చేస్తుంది కదా. నాకు ఆ ప్రాబ్లం ఉంది నాకు. ఓకే, ఇలా ఉండేసరికి ఎక్కడైతే చెప్పండి అని 15-20 minutes ఫినిష్ చేస్తాను. స్టార్ట్ చేసి ఎత్తుకొని జమ్ ఇచ్చారు. నేను అవన్నీ అలర్ట్ అయ్యాను. నేను టకా చెప్తున్నా. నేను అలా కొంచెం అలా తర్వాత అయిపోయిందా భయ నువ్వు ఏమనుకోకుండా కొంచెం సాయంకాలం షూటింగ్ అది వెయిట్ చేసి షూటింగ్ వేసి కలుస్తాను, కొంచెం డీటెయిల్గా చెప్తారా అని చెప్తాను ఇప్పుడు. సో ఏమి నచ్చిందంటే, నాకు ఫస్ట్ అన్నింటిలో నచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయి లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అంటే మనకి రియల్ లైఫ్లోనో ఒక అమ్మాయి బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తూ బస్సు ఎక్కి బస్ స్టాప్ దగ్గర నడిచూస్తూ ఆఫీస్కి వెళ్ళే మధ్యలో ఎంతమంది కామెంట్స్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అమ్మాయి. ఎవరు చెప్పదు కదా, రోజే చెప్పదు కదా. మీ ఇంటికి వచ్చి స్కూల్ అలవాటు పడిపోతారు. ఎవరో అన్నారు అనుకో, విజిలేసాడు అనుకో, చూసి వెళ్ళిపోతారు తప్ప ఇంటికి వచ్చి ఎవడో విజిలేసాడు కొట్టాడు రోజు చెప్పరు కదా. అంటే ఇలా ఎవ్రీడే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో నుంచి వాళ్ళు ఎన్ని దోపలు దాచుకుంటారు, ఎలా వాళ్ళు దాచుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎలా పెరుగుతాయి, అక్కడ ఒక డిఫరెంట్ న్యాచురల్ నాకు నచ్చింది అనమాట. అంటే నేను కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నేను విన్న ఫేస్ ప్రాబ్లం కానీ ఎదురింట్లో ఏమవుతుందో మనకు తెలియదు, మనకి కదా. సడన్గా అలా ఇన్సిడెంట్లో తెలిసి చెప్తున్నప్పుడు అపార్ట్మెంట్లోనే తెలుసు కదా. నిన్న మన లాస్ట్ వీక్ కలిసారు కదా రాంబాబు గారు అని కలిసారు. చనిపోయారు అంటే చనిపోయారు ఎలా హార్ట్అటాక్ వచ్చి అయ్యో అవునా ఈ ఫీల్స్ ఉంటాయి కదా. ఇవన్నీ నేను రియల్ లైఫ్లో ప్రతిదీ భలే ఉంది అనిపించింది నాకు. వాకింగ్ గ్రూప్ ఉంటుంది, వాకింగ్ గ్రూప్ సడన్గా ఒకటి మిస్ అవుతారు. ఏమైందంటే లాస్ట్ వీక్ ఏదో అయిపోయింది, అరే తెలియదు చాలా మందికి. అవే మనం ఫీల్ అవుతాం కదా. ఆ ఫీల్ మూవీ అనమాట, చాలా బ్యూటిఫుల్. అంటే ప్రతిరోజు మనం జరిగే సంఘటనలతో చెప్తున్న కొద్దీ చాలా నేచురల్ వేలో సినిమాలు. అలాగే నేచురల్ అంటే చాలా రొటీన్ రెగ్యులర్ లేదు. ఫస్ట్ చిన్న జలక్ పడుతుంది, ఆ తర్వాత పావుగంట లింకర్ పడుతుంది, ఇంటర్వెల్ ఇది కాదని తెలుస్తుంది. ఆడియమ్మ అలాగని చెప్పి ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అలాంటిదే కాదు. ఇది ఎమోషన్స్ డ్రైవ్ కరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి క్యారెక్టర్ చందనం ఇది?
ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఎమోషన్స్ని సర్వ్ చేస్తున్నావు నీ క్యారెక్టర్స్? నా క్యారెక్టర్తో మెయిన్లీ యూత్కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఎండ్లో నేను డెలివర్ చేస్తాను అనమాట. ఎండ్లో త్రూ అవుట్ ద మూవీ ఏమో కన్వే చేయడానికి చూస్తుంది అన్నట్టుగానే ఉంటుంది. ఎండ్కి అందరు క్లారిటీ వస్తుంది, ఓకే ఈ అమ్మాయితో మాకు ఇది అర్థమవుతుంది అని. రిలేటబుల్ క్యారెక్టర్, వెరీ చాలా యూత్కి చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అనుకో. నా క్యారెక్టర్ అందరూ చూసే ఉంటారు ఎక్కడో దగ్గర, కానీ బయటికి చెప్పుంటారు. ఓకే, నేను అది బయటికి కన్వే చేస్తాను అనమాట. ఓకే, నెగిటివ్ షేడ్స్ అనుకోవచ్చా? కొంచెం నెగిటివ్ షేడ్స్ అనిపించింది. అది మీరు చూసే చెప్పండి, నెగిటివ్ పాజిటివ్. అమాయకంగా ఉంది కానీ ఎక్కడో చిన్న సస్పిషియస్నెస్ క్రియేట్ అయింది. ఐ జస్ట్ లవ్ ఇట్. అదే ఆయన వాడుకున్న పాయింట్ అది. అర్థమైందా? చాలా అమాయకంగా డీసెంట్గా అలా సాఫ్ట్. ఎక్కువ అమాయకంగా ఉంటే డౌట్ వస్తుంది. కరెక్ట్. అమ్మాయి చాలా మంచి క్యారెక్టర్ అండ్ షీ వాస్ వెరీ క్యూట్, వెరీ బ్యూటిఫుల్ ఆన్ ద స్క్రీన్. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఏనా రియల్ లైఫ్ నుంచి పిక్ చేశారా సార్ ఈ క్యారెక్టర్? లేదండి, అంటే కథే మన రోజు సొసైటీలో మన మధ్యన మనం రోజు చూస్తున్న వింటున్న జరుగుతున్న ఇన్సిడెంట్స్ రిలేటెడే ఉంటుంది. సో క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు తను అంది కదా, చాలా ప్రతి అమ్మాయి ఫేస్ చేసి ఉంటుంది, అంటే మ్యాక్సిమం అమ్మాయిలు ఫేస్ చేసి ఉంటారు, బట్ ఎవరు చెప్పలేదు. అది తన క్యారెక్టర్ ద్వారా ఈ మూవీలో చెప్తున్నాం. ఏంటి కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఎక్కడో చోట ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయింది కదా. అంటే యాక్చువల్లీ కథ నా ఫ్రెండ్ది, రైటరు. అతను డైరెక్టరు. ఒక రోజు వచ్చి ఇప్పుడు కాక ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక రోజు వచ్చి, బాసు కథ చెప్తాను, నువ్వు డైరెక్షన్ చేయాలన్నాడు నా ఫ్రెండ్. అతను అదే నువ్వు డైరెక్టర్ కదా, నేను చేయడం లేదు, ఇది నువ్వే చెయ్యాలి. ఓ, తను డిసైడ్ అయ్యాడు, తనదే కథ మీరు చేస్తే బాగుంటుంది. అవును, తను డిసైడ్ అయ్యి మా ఇంటికి వచ్చి చెప్పాడు నాకు 1.5 years బ్యాక్. కథ తనదే, నేను ఓన్లీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షను. విన్న తర్వాత ఫస్ట్ నాకు పుట్టింది ఈరోజు మార్నింగ్ విన్నాను, నైట్ నాకు రీరైటింగ్లో పొద్దుటే నా మైండ్లోకి ఆయన వచ్చి కూర్చున్నాడు ఇలాగా మైండ్లోకి. వెంటనే ఫస్ట్ ఆయనకి ఫోన్ చేశాను, ఇంకా రైటర్కి చెప్పకుండా ఆయనకి ఫోన్ చేశా. కథని మనం స్క్రిప్ట్ లెవెల్లో డెవలప్ చేసినప్పుడే ఒక ఆర్టిస్ట్ గుర్తురావటం అనేది గ్రేట్నెస్, అది మెరిట్ అన్న. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఆ కథ చెప్పిన వెంటనే అతను ఏం చెప్పాడో, అతని దగ్గర ఉన్న కథ నాకు ఎంత నేరేట్ చేస్తాడు. అయిపోయిన వెంటనే నేను ఫస్ట్ అతనితో అన్న మాట ఆ మాట ఇందాక మీరు అడిగింది, లాస్ట్ డైలాగు, రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీతకి ఎందుకు పడింది, ఈ మాట అన్నాను నేను. అవును, ఇంకా అక్కడతో అతను ఇందుకే వచ్చింది నీ దగ్గర అని సరెండర్ అయ్యాడు. నెక్స్ట్ నా మైండ్లోకి ఈ కథకి ఆయన వచ్చాడు, అలాగే కంటిన్యూ అయింది. థ్రిల్లర్స్కి ఒక రేసీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ ట్విస్ట్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి. అంటే థియేటర్స్లో కూర్చున్న ఆడియన్స్ని ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూ ఉండే ఒక కథనం ఉండాలి. అది ఎంత బాగా కుదిరింది? బాగా కుదిరింది. అది బేసిక్గా అలా కుదరడానికి ఆ స్టఫ్ కథలో ఉంది. నా కథ ఇచ్చిన అతను ఇన్బిల్ట్ అందులో ఉంది, కానీ స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే చేయడానికి కూడా అందులో ఉండాలి కదా, ఆ స్టఫ్ ఆ మెటీరియల్ ఉంటేనే మనం చేయగలుగుతాం, కొత్తది యాడ్ చేయలేం కాబట్టి. సో అది ఆల్రెడీ ఉంది, దాన్ని స్క్రీన్ ప్లేలో కుదిరింది. అందుకే కొంతమంది ఇప్పుడు మీరు అడిగినట్టు యూట్యూబ్లో ఒకళ్ళిద్దరు కథ మొత్తం చెప్పేయాల్సిందిరా అని పెట్టారు ఒకళ్ళు, ఇంకా చెప్పలేదు ట్రైలర్ చూసి. అంత ఈజీగా రైటర్స్ వెళ్తే డెఫినెట్గా అతను ఫీల్ అవుతాడు సినిమా చూసి, అదేం చెప్పలేదని ఫీల్ అవుతాడు. అస్సలు చెప్పలేదని, అస్సలు చెప్పలేదని. క్యారెక్టర్స్ అయినా కరెక్ట్గా ప్రజెంట్ చేశారా? ఓకే, క్యారెక్టర్స్ అన్నీ కరెక్టే, అన్నీ ట్రైలర్లో, సాంగ్లో యాజ్ ఇట్ ఈజ్. కట్ మిస్ మ్యాచ్ ఉండొచ్చేమో కానీ క్యారెక్టర్స్ మిస్ మ్యాచ్ చేయలేం కదా. మనం చేయగలిగిందని కట్ మిస్ మ్యాచ్ చేయగలుగుతాం. అంటే జనగణమన లీనియర్ కట్లో రీసెంట్గా ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయిన జనగణమన వచ్చింది, గ్రేట్ మూవీ కదా. ఆ ట్రైలర్ చూడండి, ఆ ట్రైలర్ సినిమాలో ఉండదు. అవును, ఓటీటీలో వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమార్ చూసారు, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళు ట్రైలర్ కట్ చేశారన్న, ట్రైలర్ చూసి సినిమాకి వెళ్తాం, ట్రైలర్లో కనిపించిన కథలో 1% కూడా ఉండదు. అవును, కంప్లీట్ మిస్గైడ్ చేసిన ట్రైలర్ అది అనమాట. అందులో ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఏవి సినిమాలో కనిపించాయి. అవును,
కానీ అసలు దానికి ట్రైలరే అవసరం లేదు ఆ సినిమాకి. అవసరం లేదు. అంత అద్భుతమైన సినిమా, గ్రేట్ మూవీ. ఆఫ్టర్ జైబీఎం నాకు నేను అంటే పర్సనల్లీ నేను సెల్యూట్ రైటర్ అనమాట. రైట్, గ్రేట్ మూవీ అది. నేటివ్ కథలాగా అనిపిస్తుంది. చాలా చాలా అన్ని రాష్ట్రాలు, అన్ని ఎమోషన్స్, అన్ని ఆల్. ఎందుకు చెప్పానంటే ట్రైలర్ కట్ సినిమాకి సంబంధించింది కాకుండా కట్ చేస్తారు. అదే అందుకని అడుగుతున్నా, ట్రైలర్ అయినా కరెక్ట్గానే కట్ చేయలేదు. ఎమోషన్లో కరెక్టే, కథ కరెక్టే, క్యారెక్టర్స్ కరెక్టే. కాకపోతే మొత్తం చెప్పేయకూడదు కాబట్టి ట్రైలర్లో కట్ మ్యాచ్ చేయగలుగుతాం అంతే. అన్న ఒక హైపర్నెస్ ఉంటుంది జనరల్గా నువ్వు చేసిన క్యారెక్టర్స్ని బట్టి అనుకుంటున్నావు. మాట్లాడుతుంటే ఒక హైపర్గా ఉంటారు, కానీ ఇందులో లేదు, అసలు చాలా సెటిల్డ్గా కనిపించావు. మొత్తం టోన్ డౌన్ అయిపోయి కొత్త బాడీ లాంగ్వేజ్ కనిపించింది, కొత్త సత్యనాథేష్ కనిపించాడు. ఈ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి మీరు. ఫస్ట్ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నేను రకరకాల విలన్స్ అంటే చూడడం, ఇలా చూడటం అలా అన్నీ ఊహించుకున్నాను. ఫస్ట్ డే నేను చేసినప్పుడు అలా వద్దన్నా, మీరు చాలా బ్లాంక్గా ఉండాలి మీరు అన్నారు. బ్లాంక్ అంటే ఎలా బ్లాంక్ ఉండాలని నేను లేదని, మీరు అలా ఏదో అలా ఆలోచిస్తే అలా చూస్తున్నారు. చిన్న ఫేస్లో స్మైల్ ఉండాలి కదా, స్మైల్ ఉండకూడదు అన్నారు. ఇదేంటి ఇన్ని అంత యాక్టింగ్ మనకు రాదే, అదే అంటే జస్ట్ చిన్నగా అలాగా ఉండాలి, దీనికి కొంచెం ఒక సెకండ్ ఉండాలి, చిన్న ఒక సటిల్గా ఉండాలని చెప్పారు. సినిమా అంతా జస్ట్ ట్రైలర్ చూస్తుంట కదా, అలా చూడమంటే అలా చూడాలి అంత అలా అంతే తప్ప చూసి అలా చేయకూడదు. అది ఆయన అందుకే చాలా ఫ్రెష్గా ఉంది సార్. మీకు ప్రీవియస్ అన్ని సినిమాలతో పోలిస్తే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాకు చాలా ఫ్రెష్గా కనిపించారు. అంటే మేము దాదాపు 100 క్యారెక్టర్లు చూస్తుంటాం, చాలా క్యారెక్టర్స్లో చూసాము. ఆయన హైపర్గా ఉంటాడు, చాలా ఎక్స్ప్రెషన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోతుంటే అలా అలవాటు పడిపోయాం సత్యం రాజేష్ గారికి. కానీ ఇందులో చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు మీరు. అది మీరు అన్నట్టు అందులో భయపెట్టాడు, ఒక్కోసారి ఏడిపిస్తాడు అన్నారు కదా, మళ్ళీ ఏడిపిస్తాడు. ఓకే, ట్రైలర్లో భయపడ్డారు కదా, అవును, ఆ భయం సినిమాలోనూ ఉంటుంది. ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఆడియన్స్ సరెండర్ అయిపోతారు ఆ క్యారెక్టర్కి, ఆయనకి కనెక్ట్ అయిపోయి కళ్ళు తడుస్తాయి డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి. దానికి అంతే ఆయన ప్రాణం పెట్టాడు. అదే ఇప్పుడు మీరు అంటున్న ఆ పెర్ఫార్మెన్స్, ఆ ప్రశాంత్, అది కట్స్ కానీ ఆ షార్ట్స్ అలా ఉన్నాయి, ఎమోషన్స్ హెవీగా బాగా ఆయనకి ఆ క్యారెక్టర్కి. మీ క్యారెక్టర్ కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి చందన? మీకు కాంబినేషన్ సీన్స్ గురించి ఏమైనా మాట్లాడతారా? సీన్స్ గురించి మాట్లాడేస్తే కొంచెం హింట్ రివీల్ చేసినట్టు ఉంటుంది. హింట్ రివీల్ చేస్తే స్టోరీ మొత్తం రాసేస్తున్నారు. సో ఎటువంటి హింట్ రివీలింగ్. ఈ సినిమా తర్వాత చందన ఎలా గుర్తుండిపోద్ది మాకు? పోనీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలా గుర్తుండిపోతుందంటే ఈసారి ఒకరితో ఫ్రెండ్షిప్ చేసే ముందు నన్ను గుర్తు చేసుకుంటారు. ఈ మూవీలో అమ్మాయి ఒక అలర్ట్. జనరల్గా లైక్ మనకి చాలా అలర్ట్స్ వస్తుంటాయి కదా. నెక్స్ట్ టైం ఒక యూత్ ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరితో ఫ్రెండ్షిప్ చేసే ముందు నన్ను అలర్ట్ చేసుకుంటారు. చేసుకున్నాక వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఉండాల్సిన తీరు అన్నీ మారుతాయి. ఏంటి ఆవిడ చెప్తుంటే మాట ఆయన ఇంక చూస్తున్నారు అంటే ఏదో ట్రై చేస్తున్నారు, అల్లో లాగడానికి ఆయన స్కెచ్లు ఎక్స్ట్రా ఉంటుంది. 10 మందితో మాట్లాడతాం కదా, 10 మంది మన గురించి మనం చూస్తుంటారు. మనం అందరూ హాయ్ హాయ్ వాట్సాప్ హౌ ఆర్ యు, హై హాయ్ హలో హాయ్ బ్రదర్ హాయ్ అంటాం కదా. ఆ 5గురు మన గురించి ఒకలాగా ఆలోచించరు, ఒక్కొక్కరు ఒకలా ఆలోచిస్తారు. అందరూ మన గురించి పాజిటివ్గా అనుకోరు, ఒకరికి నెగిటివ్గా మాట్లాడుకుంటారు. అందరూ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ ఇంతగా పెరిగిపోవటానికి కారణం ఈ కొత్త పరిచయాలే. ఇప్పుడు మనకి రకరకాల యాప్స్లో ఈ పరిచయాలు జస్ట్ ఒక 1 వీక్ పరిచయంతో ₹1,00,000 పంపించేస్తున్నారు అమ్మాయిలు. అది ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఎత్తినోరు కొట్టుకొని ఇవ్వట్లేదు. చాలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కాషన్స్ చెప్తున్నప్పటికీ మీ క్యారెక్టర్ ద్వారా వచ్చే అలర్ట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది అనిపిస్తుంది. చాలా మంచి క్యారెక్టర్. సో ఎలా ఉంది కెరీర్, ఎలా ఉంది చందన? అంటే బుట్టుబొమ్మ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది, బుట్టుబొమ్మ సినిమాతో మళ్ళీ సిరీస్లు చేస్తున్నావు, ఇప్పుడు టెనెంట్. ఎలా ఉంది గ్రో, ఎలా కనిపిస్తుంది మీకు? అంటే ఈ మూమెంట్లో అయితే చూడ్డానికి చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. బట్ వస్తున్న ఆపర్చునిటీని పాజిటివ్గా యూజ్ చేసుకొని మనల్ని ప్రజెంట్ చేసుకోవడం వరకే ఉంది విజన్. అది ముందు అది చేశాను ఇప్పుడు అది చేశాను అని కాకుండా ఉన్న ఆపర్చునిటీని నేను ఎంత బాగా వాడుకొని తర్వాత ఆపర్చునిటీస్కి ఎలా లింక్ చేసుకోగలను అన్న దాని వరకే ఆగుంది.
ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు ఇండస్ట్రీలో. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ వెళ్తే అసలు ఒక్క తెలుగు అమ్మాయి కనిపించదు కదా. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు బాగా కనిపిస్తున్నారు. వాళ్ళు మెయిన్ రోల్స్, లీడ్ రోల్స్ చేస్తున్నారు. సో ఒక పారామీటర్స్ బ్రేక్ అయినాయి అనిపిస్తున్నాయి. ఇంతకుముందు కొంచెం బాగా ఆలోచించేవాళ్ళు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలన్నా, హీరోయిన్స్గా చేయాలన్నా చాలా లిమిటేషన్స్ ఉండేవి. ఆ లిమిటేషన్స్ అన్నీ ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి. ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎలా చూస్తారన్న, మీరు ఎలా చూస్తారు? అంటే అంటే మనకి తెలుగు అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్స్గా రావడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. బాగా వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు. ఇప్పుడు వైష్ణవి చూడవచ్చు మనము, ఇలాంటి వాళ్ళు కూడా హీరోయిన్ చాందిని చౌదరి, లేకపోతే మనకి ప్రియా వడ్లమాని, వీళ్ళంతా కూడా తెలుగు అమ్మాయిలు బాగా గ్రో అవుతున్నారు. అంటే కెరియర్ పరంగా గ్రో అవుతున్నారు, క్యారెక్టర్స్ పరంగా కూడా మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఇది ఇప్పుడు అంటే బేసిక్గా ఇప్పుడు ఉన్న మనం చేసిన మూవీస్ ఎక్కువగా క్యూట్ మూవీస్, అంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి చాలా మంచి మన తెలుగు అమ్మాయిల కోసం ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్లో ప్రాబ్లం ఏంటంటే తెలుగు అమ్మాయిలు తెలుగులో మాట్లాడాలి, ఏబిసిడీ చెప్తే కుదరదు. సో అది కమర్షియల్. సో దానికి తెలుగు వాళ్ళు మనకు కరెక్ట్గా క్యారెక్టర్స్ అలా వస్తున్నాయి. వైష్ణవి కానీ, చాందిని చౌదరి గారు కానీ, ఇంకోటి వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు యూట్యూబ్లోనే బాగా ఫేమస్ అయ్యి చూడగానే క్యూట్గా అంటే మనం కంపేర్ట్లీ వేరే వాళ్ళతో పోల్చిన అందానికి ఏం తక్కువ లేదు కదా. ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. వీళ్ళు కూడా ఏంటంటే చక్కగా వచ్చిన మూవీస్ చక్కగా చేసుకుని వెళ్తారు. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి తెలుగు వాళ్ళకి నాకు తెలుసుంటే ఇంకొక 2-3 years తెలుగు వాళ్ళు మొత్తం వచ్చేస్తారు. ఎందుకు సార్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? మీరు యాజ్ అ డైరెక్టర్గా మీరు అది ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటి దాని మీద మీ టేక్ ఏంటి? ఎందుకని ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చింది? అదే చెప్తున్నా, వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళు ఏదో సినిమా మీద కోపంతోనో నా మీద కోపంతోనో ఇవ్వలేదు. వాళ్ళు ఫీల్ అవుతూనే ఇవ్వాల్సి వచ్చింది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫీల్ అయ్యారు. అవును ఫీల్ అయ్యి వాళ్ళు సైజ్ చేశారండి నాకు. ఎట్లా అంటే వాళ్ళు ఒకటి అడిగారండి, ఒక బంచ్ ఆఫ్ ఎమోషన్లో కొన్ని అడిగారు. అవి నేను చేయడానికి నాకు అంటే ప్లస్ టైం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి నాకు అంటే ఫస్ట్ చేయడానికి నాట్ పాసిబుల్ అనే యాంగిల్ ఉండింది అది. సో అది ఆలోచించండి, నాకు ఈ సినిమాకి ఏ ఇవ్వడం అనేది మాకు కంఫర్ట్గా ఇవ్వట్లేదు, ట్రై చేయండి అని చెప్పి అన్నారు. వాళ్ళు పాజిటివ్గా సజెస్ట్ చేశారు, కూడా సపోర్ట్ చేశారు. చేయాల్సింది కదా, ఎందుకంటే చక్కగా సమ్మర్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి చూసేవాళ్ళు. లేదండి చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఈ సినిమా చూస్తే మీ అబ్బాయి ఏజ్ అంతా నాకు తెలీదు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కదా, మీ అబ్బాయికి మీరు సినిమా చూపిస్తారు. థియేటర్స్ ఎలా చేయరు కదా సార్? చేస్తారు అంటే కొన్ని చోట్ల ఎలా, లేదంటే రేపు ఓటీటీలోకి వచ్చాక చూపిస్తారు. మీరు ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుని చూపిస్తారు మీరు. ఎందుకంటే ఇంతకుముందు తను చెప్పింది కదా చందన, నేను రిప్రజెంటేటివ్ ఉంటుంది నా క్యారెక్టర్ అని. సో అది ఆబ్వియస్లీ పేరెంట్స్కి కూడా అవసరం కదా వాళ్ళ పిల్లలకి. అదే బోర్డు మెంబర్స్లో బయటకు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో ఒక పర్సన్ చెప్పాడు, మా అబ్బాయికి నేను ఈ సినిమా చూపిస్తాను అని. ఓకే, ఈ సినిమా చూపిస్తానని ఒక ఆఫీసర్ చెప్పారు. ఎందుకు వాళ్ళు అడిగిన సజెషన్స్ని ఎందుకు తీసుకోలేకపోయారు? అది సినిమా చూడాలి. అంటే ఒక మేజర్ ఎమోషన్, అది బంచ్ ఆఫ్ దాన్ని కదపడం ఇష్టం లేదు మీకు. 30 minutes, more than 30 minutes ఒక మీరేనా చెప్పారు చేద్దాం కానీ వద్దని కానీ డైరెక్టర్ చాయిస్? నీకు తెలుసు కదా డైరెక్టర్ చాయిస్, మనకు సమస్య లేదు. నేను రేపు ఫ్యూచర్లో మొత్తం ఏ సినిమాలు చేసినా ఆశ్చర్యపోవసం లేదు. ఐ డోంట్ మైండ్ సీరియస్లీ. సినిమా కోసం ఎనీథింగ్ మూవీ కోసం అన్న. ఈ క్యారెక్టర్ కొత్తగా, అంటే ఈ క్యారెక్టరైజేషన్ నీకు చాలా కొత్తగా ఉందన్న. ఎలా ఫీల్ అయ్యావు ఒక ఆర్టిస్ట్గా ఈ క్యారెక్టర్తో సేల్ అవుతున్నప్పుడు? అదే నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా వచ్చి వినగానే చాలా ఫస్ట్ వినగానే ఎంత ఎగ్జైట్ అయినంటే, ఇప్పుడు ఆర్టిస్ట్ వచ్చినప్పుడు నా చిన్నప్పుడు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నా కోరిక ఏంటంటే ఒక పోస్ట్ మ్యాన్, అంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ లేరేమో, ఒక డాక్టర్, అప్పుడు ఒక రకరకాల గెటప్లో, ఒక డ్రైవర్, లేకపోతే ఒక ముస్లిం, ఒక రకరకాల గెటప్స్ ఉంటాయి కదా వేషాలు, ఒక మాంత్రికుడు, అలా ఎగ్జాక్ట్లీ అలాంటి ఒక రఫ్ గెటప్, ఒక సినిమా గెటప్ మార్చుకుని భలే చేశాడు, అరే ఇందులో భలే చేశాడు అని అనుకోవాలని నా కోరిక అనమాట. అంటే డిఫరెంట్ గెటప్స్ ఉండాలని నా కోరిక. కానీ ఒక ఆల్మోస్ట్ లైక్ 15 years ఐ వాజ్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్, జీన్స్ టీషర్ట్, ఒక షర్ట్, బావా తెలుసు కదా. సో అందులోనూ అంటే ఐ వాజ్ లైక్ సస్టైనింగ్ అని బాగా, అది కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళింది అప్పుడు. సో అలా అయిపోయిన తర్వాత సడన్గా స్లోగా నెమ్మది సీనియారిటీ కొద్ది క్యారెక్టర్స్ మారడం మొదలెడితే ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు ఈ సినిమా ఇలా చేసిన తర్వాత రేపు ఇంకో సినిమా చాలా నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నాడు. అదే
చాలా జోవియల్గా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. ఒక పక్కన రోడ్డు పక్కన పొరంబోకు, ఒక బావర్సడు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక ఆటోడు రిక్షాడు కొడుకు, అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను. అది చాలా చాలా లౌడ్ వాయిస్, అది మళ్ళీ అది ఎంజాయ్ చేస్తున్నా క్యారెక్టర్ అది. కానీ గొప్ప విషయం ఏంటంటే హీరో దాని ఇండస్ట్రీకి వచ్చావు, హీరోగా అవకాశాలు వచ్చేంత వరకు హీరోలానే మెయింటైన్ చేసావు. అదే లేదా అంటే అంటే రెడీ, అంటే ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం ఫిట్గా ఉన్నాం ఆ క్యారెక్టర్లో లేదా అని చూసుకోవటానికి ఎప్పుడు ఒక చెక్ మీటర్ పెట్టుకునే ఇండస్ట్రీలో ఉన్నాం అన్న. అది ఎందుకంటే చిన్న అది దట్స్ కాల్డ్ దట్ కమ్స్ విత్ ఇన్సెక్యూరిటీ. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇన్సెక్యూరిటీ అంటే మళ్ళీ వేరేగా అనుకోకండి. అంటే మనం ఏం సాధించలేదని మనసులో ఉన్నంతకాలం అలా రెడీగా ఉంటాం అంతే. సాధించేస్తున్న మైండ్లో ఒకసారి వచ్చిందంటే మనం అవుట్, అంటే మనం అవుట్ షేప్ అయిపోయి అయిపోతుంది. బికాస్ పైన తదాస్ దేవతలు ఉంటారు కదా. నేను ఎప్పుడు రెడీగా ఆర్మీకి వార్కి రెడీగా ఉన్నట్టే ఉన్నాను. ఐ మీన్ డౌన్ అండ్ బిఫోర్ 5 years నవ్ అగైన్ ఐ స్టార్టెడ్ డిఫరెంట్ వేరే వేరే విద్యలు నేర్చుకుంటున్నప్పుడు నేను అదేంటని చెప్తే అసహ్యం ఉంటుంది, చెప్తాను తర్వాత. ఆ సినిమా చెప్పి చెప్తే ఏం చేస్తాను అంత కష్టపడిన సినిమాకి వస్తానని చెప్పి స్టార్టెడ్ దా. సో కాబట్టి అలా రెడీగా ఉండడం కాదు, కొంచెం మనం నీట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మనం ఇదే టెంపుల్ మనకు బాడేది అది. ఎందుకంటే ఇప్పుడు మనకి రాజబాబు గారి దగ్గర నుంచి సునీల్ గారి వరకు కమెడియన్గా ఎంటర్ అయ్యి ఏదో ఫేజ్లో హీరోగా వెళ్ళి హీరోగా సక్సెస్ అయ్యి మళ్ళీ కమ్బ్యాక్ టు కమెడియన్స్గా అవటం, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవటం ఏదో ఒక జరిగింది. కానీ కమెడియన్ అనే ఒక ట్యాగ్ లైన్ని బ్రేక్ చేసి హీరోగా రావటం అనేది ఎవరికైనా ఒక అచీవ్మెంట్గానే చూస్తారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అవి భలే కొట్టాడు ఎమ్మెల్యేలప్పుడు అలీ గారికి ఒక స్టార్డమ్ వచ్చింది. సో అలాంటి స్టార్డమ్ సునీల్ గారికి వచ్చింది. అందాల రాముడు ఆ టైంలో సునీల్ గారు 6 ప్యాక్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పుష్పతో నెక్స్ట్ సర్ప్రైజ్కి వచ్చేసారు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. మీ వరకు వచ్చేసరికల్లా మీరు 1 day క్యారెక్టర్ చేసినా 2 days క్యారెక్టర్ చేసినా ఒక ఇంపాక్ట్ వదిలి వెళ్తారు. ఆ క్యారెక్టర్ యొక్క ఇంపాక్ట్ని ఆడియన్స్కి అలా ఇచ్చేసి వెళ్తారు. హీరోగా టర్న్ అయిన తర్వాత మళ్ళీ అటు బ్యాక్ వెళ్ళటం కానీ క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచన కానీ ఏమైనా వస్తుందా? అంటే అలాంటి ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నారు? క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. వాట్ ఐ ఫీల్ ఇస్ ఇది హీరోనా, ఇది క్యారెక్టరా, ఇది కమెడియనా, విలన్ కాదు. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఐ కీప్ డూయింగ్, అన్నీ చేస్తుంటాను నేను, అన్నీ చేస్తున్నాను కూడా. అప్పుడు నేను ఏదైనా ఒక మళ్ళీ ఒక బ్రదర్ రోల్ అలాంటి రోల్ బ్రదర్ రోల్ చేస్తున్నాను. ఒక మంచి తమిళ తెలుగు మూవీ చేస్తున్నాను. మంచి మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్లు అంటే మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాను. ఏ ఫేజ్లో ఉందనుకుంటున్నారన్న కెరీర్ ఇప్పుడు ఆఫ్టర్ పొలిమేరా తర్వాత? మీరు అనుకుంటా ఏం లేదు, కంఫర్ట్ అంటే అప్పుడు ఒకప్పుడు ఒకటే విధంగా చూసేవారు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ కూడా చూస్తున్నారు అంతే. మంచి క్యారెక్టర్స్ చూస్తున్నారు అంటే ఉద్దేశం అంటే అప్పుడు ఒక కమెడియన్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లో నుంచి ఇప్పుడు ఎనీ క్యారెక్టర్ రెడీ. ఐ మీన్ మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు అంతా. మంచి ఫేస్ అది. ఇంకా హీరో కొత్త ఫేజ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీడే కథ, పొద్దున్న సాయంకాలం కథ వినడం అనేది కొంచెం రిస్క్తో కూడిన పని అది. సో ఎవ్రీడే అది వింటున్నాను. అది మీ కథ వినటమే రిస్క్తో కూడిన పని అది. రోజు వింటేసరికి మళ్ళీ ఎక్కడ నా జడ్జ్మెంట్ పోతుందో చిన్న టెన్షన్ వస్తుంది. కొంతమంది వచ్చి నన్ను నమ్మని భయ్ అంటారు. ఎలాగా చిన్న టెన్షన్ ఉంటుంది భయ్, ఇలాంటి క్యారెక్టర్ ఈ ఫైట్లు ఇవన్నీ చేయలేను బ్రదర్ ప్లీజ్. మనం అక్కడికి దండం పెడిపోయాను, నా వాళ్ళ కాదు డాన్స్లు 4 songs ఫైట్ నా వాళ్ళ కాదు పోయి. నేను నిజంగా నా ప్లీజ్ నాకు క్షమించండి, ప్రొడ్యూసర్తో వచ్చిన అవుతుంది నాకు అలా ప్లీజ్, నాకు చింతకు భయం వేస్తుంది నాకు అని నేను వాళ్ళు కన్విన్స్ చేస్తాను వాళ్ళని, నేను చిన్న సినిమా చేస్తానని. సో క్లారిటీతో ఉన్నారు. అంతే కదా మరి. కానీ టెనెంట్ మాత్రం ఒక సీటెడ్ థ్రిల్లర్ అనిపిస్తుంది సార్. మీతో మాట్లాడిన తర్వాత అందులో కూడా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. సత్య రాజేష్ గారి క్యారెక్టర్ అనేది ఒక హెవీ నోట్తో ఎండ్ అవుతుంది అనిపిస్తుంది. విష్ ఆల్ ద సక్సెస్ అన్న. సో ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ క్యారెక్టరైజేషన్లో మీరు బాగున్నారు. ఇలాగ కొత్త ఫేజెస్లో కనిపించాలని మళ్ళీ కనిపించాలని కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.